ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు అంతా కూడా మీ చెవి అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కొన్ని రోజులుగా పాత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని గురించి చెప్పబడినటువంటి కొన్ని సంగతుల గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు మనము క్రొత్త నిబంధనకు రాబోతున్నామండి. క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించబోతున్నాం. క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మొట్టమొదటిగా ఈ యొక్క లోకానికి పరిచయం చేసినటువంటి ఒక వ్యక్తి, ఆయన గురించి, ఆయన ఎలాగ యేసుని పరిచయం చేశాడు, ఆయన అలా పరిచయం చేసినప్పుడు ఆయనతో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క క్రియలు ఎలాగున్నాయి అనేటువంటి దాని గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నామండి. ఆయన ఎవరు మనకు బాగా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మలాకి ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడు, చివరి రోజుల్లో నేను మీ దగ్గరకు ఏలియా ప్రవక్త నేను పంపించబోతున్నాను అని చెప్పని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా ప్రవక్త గురించి చెప్పి, ఏలియా ఆత్మగల ఒక వ్యక్తి రాబోతున్నాడు అనేటువంటి దాని గురించి అని చెప్పి, ఇంకా దాంతో ఆయన ఇంకా మాట్లాడలేదండి. దేవుడు 400 సంవత్సరాలు ఏ ప్రవక్తను ఇశ్రాయేలు యొద్దకు, యూదుల యొద్దకు పంపలేదు. 400 సంవత్సరాల తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి వస్తున్నాడు. వచ్చి ఆయన పరిశీలన గద్దిస్తున్నాడు, శంకరులను గద్దిస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఆ కావలి వారిని గద్దిస్తున్నాడు, అందరిని గద్దిస్తున్నాడు. ప్రియమైన సర్ప సంతానమా అని చెప్పి గద్దిస్తున్నాడు. ఆ వ్యక్తి ప్రియమైన ఎవరు మనకు బాగా తెలుసు, బాప్తిసమిచ్చి యోహాను, జకరియా కుమారుడైనటువంటి బాప్తిసమిచ్చి యోహాను. ఆయన బాప్తిసం ఇచ్చాడు కాబట్టి ఆయన పేరు బాప్తిసమిచ్చి యోహాను. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఈయన గద్దిస్తున్నాడు. ఈయన యేసయ్యను చూసి ఆయన ఏమంటున్నాడు, యేసుని ఎలాగీ లోకానికి ఆయన పరిచయం చేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో మనం చదువుతున్నాం. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ప్రియమైన బిడ్డలారా, నాకు ఆశ్చర్యం వేసిందండి. ఏంటంటే బాప్తిసం ఇచ్చి యోహాను గారు అంటే ఈయన దేవుని కుమారుడు, ఈయన పశువుల పాకలో పుట్టినోడు ఈయనే, ఈయన మరియమ్మ గర్భంలో పుట్టింది ఈయన పరిశుద్ధుడు, అలాగా ఏం చెప్పలేదండి. ఈయన పరలోకానికి నుంచి దిగి వచ్చాడని కూడా ఏం చెప్పలేదు. ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఏం చేయబోతున్నాడు, ఈ రెండు విషయాలను ఈ ఒక్క వచనంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పేశాడండి. చాలా క్లుప్తంగా చెప్పేశాడు. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఈ లోక ప్రజల యొక్క పాపం, అందరి పాపమును మోయడానికి, సిలువలో భరించడానికి యేసయ్య వచ్చాడు. లోక పాపమును తన మీద మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఆయన దేవుని ద్వారా పంపబడినవాడు. ఎందుకు పంపబడ్డాడు, లోకం యొక్క పాపమును తాను మోయడానికి. ప్రియమైన బిడ్డలారా, ఈ మాట ఈయన ప్రజలతో మాత్రం చెప్పలేదు, తనతో ఉన్నటువంటి శిష్యులతో కూడా చెప్పాడండి. 35వ వచనం మీరు చదివినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనము 36, 37 చదివినట్లయితే, మళ్ళీ ఆయన తన శిష్యులిద్దరితో, యోహాను గారు ఒక చోట వాళ్ళు నిలబడి ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారు ఆ దారిన అలా వెళ్తున్నప్పుడు ఈయన మళ్ళీ అంటున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటున్నాడండి. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటే ముందన్నాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్ల అన్నాడు. ఇప్పుడు ఆ యూదులైనటువంటి శిష్యులిద్దరితో అంటున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, అయ్యా మీరు ఎదురు చూస్తున్నటువంటి రక్షకుడు ఈయనే, మీ యొక్క పాపములకు పరిష్కారం కలగబోయేటువంటి దేవుని కుమారుడు ఈయనే, యెషయా ద్వారా చెప్పబడినటువంటి మెస్సియా ఈయనే, దానియేలు వారి ద్వారా చెప్పబడినటువంటి అభిషక్తుడు ఈయనే అని చెప్పి ఈయన ప్రియమైన బిడ్డలారా వారికి చెప్తున్న ఒక్క మాటలో చెప్తున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఆ మాట వారు విన్న వెంటనే బాప్తిసం ఇచ్చి యోహాను వదిలిపెట్టారు, యేసయ్యను వెంబడించడం మొదలుపెట్టారు. దీని అర్థం ఏంటి, యోహాను గారు మీరు ఒక మనిషి, మీరు ప్రవక్త అయినా కూడా మీరు మనిషి అండి, కానీ మీరు మాకేం చేశారు, జీవము గల దేవుణ్ణి మా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి మెస్సీయను మాకు పరిచయం చేశారు. కాబట్టి ఇక మనుషుల యొక్క తోడు మాకొద్దు, ఏ మనుషుని మేము వెంబడించము, మా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి మా యొక్క మెస్సీయను మేము వెంబడిస్తామని చెప్పి వారిద్దరు కూడా, శిష్యులిద్దరు కూడా యోహాను వదిలిపెట్టి యేసుని వెంబడించడం మొదలుపెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను దాని గురించి బాధపడినట్లుగా మనం చదవలేము ఎక్కడ. ఎందుకంటే యోహాను యొక్క పని ఏంటి, ఆయన లోకానికి యేసయ్యని పరిచయం చేయాలి. అదే అండి, ఇప్పుడు పరిచయం చేసేసాడు. శిష్యులిద్దరు, తనతో ఉన్న శిష్యులు ఆయన వదిలిపెట్టి యేసయ్యతో వెళ్ళిపోతున్న బాధపడలేదు యోహాను గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం ఏంటి, మనం ఎవరిని వెంబడిస్తున్నాం, సేవకులను వెంబడిస్తున్నామా లేకుంటే యేసయ్యని వెంబడిస్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది సేవకులు దేవుళ్ళుగా ఉన్నారు, ఈరోజు పాస్టర్లు దేవుళ్ళుగా ఉన్నారండి. ప్రియమైన దేవుని వాళ్ళు ఎంత ఉన్నా, ప్రియమైన వాళ్ళు ఎంత గొప్ప ప్రవక్తలైనా వాళ్ళు మనుషులు.
మామూలైనటువంటి మనుషులు అనేది మనం మర్చిపోకూడదు. మనము వెంబడించవలసినది మన సేవకులను కాదు, మన కాపరులను కాదు, మనం వెంబడించవలసింది జీవము గల యేసయ్యను, దేవుని కుమారుడైనటువంటి యేసయ్యను, మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి యేసయ్యను మీరు నేను వెంబడించాలి. అలా వెంబడించినప్పుడు మాత్రమే మనం దీవించబడతాం. కాబట్టి మనం లోకాన్ని కాదు, లోక మనుషుల్ని కాదు, యేసయ్యని వెంబడించే వారిగా మనం ఉందుముగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నిబిడలకొక్కరిని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. తన బాప్తిస్మిచ్చి యోహాను గారు తను ఎలా పరిచయం, నిన్ను తండ్రి ఎలా పరిచయం చేశారో అనేటువంటి దాన్ని ఈరోజు మాతో తండ్రి మాట్లాడిన కృపను బట్టి నీకు స్తోత్రం అయ్యా. మేము లోకాన్ని, లోక మనుషులను వెంబడించేవారిగా కాకుండా నిన్ను వెంబడించేటువంటి కృపను, నీ కుమారుడైన యేసుని వెంబడించేటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మేము మనుషుల మీద ఆధారపడకుండా మా జీవితంలో ప్రతి క్రియల్లో నీ ప్రేమను బయలుపరిచేవారిగా తను మేము ఉండడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. తన యొక్క కృపను మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.